నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కోపాలు నిజామాబాద్ డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ పెద్దలు పిసిసి కార్యదర్శి నగేశ్వర గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పంగడన్న గారికి, అదేవిధంగా పిసిసి డెలిగేట్ నిర్మల్ జిల్లాకు ఇన్ఛార్జ్ అయిన శేఖరన్న గారికి, అదేవిధంగా ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ గారికి, అదే ఐడిసిఎంఎస్ మాజీ చైర్మన్ సైడన్న గారికి, అదేవిధంగా గౌరవ వివిధ మండల అధ్యక్షులందరికీ కూడా వేదికపై ఉన్న పెద్దలకు, ముందున్న కాంగ్రెస్ పార్టీ సోదరులకు అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ బలోపేతానికి, మరి ఈ పార్టీలో ఉన్న గ్రామ స్థాయి కార్యకర్త నుండి జిల్లా స్థాయి కార్యకర్త వరకు అందరూ కూడా లెక్క ప్రకారం కార్యకర్తలే. ఏదైతే పార్టీ పదవులు ఎవరికి ఇవ్వాలనేది దానిపైన చర్చ జరిపి అందరికీ తెలియజేసి, మరి మనం ఏదైతే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ పదవులు ఉంటాయో దానిపైన మన ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు ఇవాళ మనం జిల్లాకు కోఆర్డినేటర్గా మన వెంకటన్న ఉన్నారు. మరి ఆయన ఎమ్మెల్సీగా ఉండి కూడా గతంలో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉండి, జిల్లా స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి పార్టీ కోసం ఎంత కష్టపడి ఎన్నో బాధలు కష్టాలు పడి ఈరోజు ఎమ్మెల్సీగా ఉండి కూడా ఆయన హైదరాబాద్లో ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ పార్టీ ఆదేశాల మేరకు మన జిల్లాలో వచ్చి ఇక్కడనే వారం రోజుల నుంచి ఇక్కడనే ఉండి పార్టీ కోసం పనిచేస్తుంటే మనం కింది స్థాయి కార్యకర్తలు కూడా మనము గమనించాలి. ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్నాను, ఎప్పుడైనా నష్టపోదు. కాంగ్రెస్ పార్టీ నిజమైన కరుణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎప్పుడైనా పార్టీ కోసం ఆలోచన చేస్తారు తప్ప ఏ పదవి వచ్చినా కానీ పార్టీ కోసం పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా భారతదేశంలో 140 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఏ రోజైనా కానీ ఓడిపోయినా ప్రతిపక్షంలో ఉన్నా అడగలే వెనకలే వెనుక జరగలే. ప్రజల కోసం, ఈ దేశం కోసం, గ్రామాల కోసం, జిల్లా ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో కార్యకర్తలు కానీ నాయకులుగా పనిచేశారు. అదేవిధంగా మనం కూడా గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈరోజు సంవత్సరం 18 నెలల తర్వాతనే ఈరోజే పేపర్లో చూసిన ఒక సీఎం కూతురే ఇవాళ అడుగుతుంది కాంగ్రెస్ పార్టీని చూసి. కాంగ్రెస్ పార్టీ చూసి భయపడతారు. అట్లా భయపడాలి కానీ భయపడద్దు. మనం ఎప్పుడైనా కానీ నేను కూడా 25 సంవత్సరాలు ఉన్నది ఈ వేదికపై ఉన్నారు. గంగన ముప్పంలో ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు, మన నగేశ్వరరావు ఉన్నాడు. వీళ్ళ కింద పనిచేశాను నేను. వీళ్ళ ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా కానీ కార్యకర్తకు సపోర్ట్ ఇచ్చి ఏ కార్యకర్త పనిచేస్తాడో ఆ కార్యకర్త ఎప్పుడైనా కానీ ఈ స్టేజ్ మీద కూర్చుంటాడు. అందుకే దయచేసి ఒకటే చెప్తున్నా, పార్టీ కోసమే పనిచేయాలి. ఈరోజు సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎప్పుడైనా కానీ ప్రజల కోసమే ఆలోచన చేస్తుంది, ప్రజల కోసమే పాటుపడుతుంది. మనం ఏమనుకుంటాం, మనం ఇప్పుడు ప్రతిసారి మనకు నాయకులు ఉన్నారు, పార్టీ మీద నమ్ముకుని ఉండండి. కానీ నాకు అది రాలేదండి, ఇది చెప్పలే, కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు ఫోటో దిగిరు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం ఎంతమంది వచ్చినా చేర్చుకుంటుంది. దానికి మనం ఏంటంటే మన మీద మన వ్యక్తిగతంగా మనం ఏ విధంగా పనిచేస్తామో అదే మన పార్టీ గుర్తించి మనం తీసుకోబోతుంది. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను ఒకటే నా తరఫున మీకు దండం పెట్టి మీకు ఇది చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కష్టపడు, కాంగ్రెస్ పార్టీలో పనిచేయండి. నాయకులు అనే వాళ్ళు గుర్తిస్తారు. ఏదైతే కష్టపడతారో
అక్కడ ఆయన మాట్లాడాడు. ప్రజలకు రెచ్చగొట్టేటట్టు చేస్తున్నారు. వచ్చేది స్థానిక సంస్థల ఎలక్షన్లు, మన ఎలక్షన్లు, మనం నిలబడే ఎలక్షన్స్. ఆ ఎలక్షన్లో మనం